సింహం ఒక అడుగు వెనకకేసిందంటే ఓడిపోతున్నట్టు కాదు, ఆగి ఆగి కొట్టబోయే దెబ్బ చాలా బలంగా ఉంటుందని, అదును కోసం ఎదురు చూసి అమాంతం మీద పడి దాడి చేస్తుందని. హాగో అట్లనే చేసింది మన దేశం. మన సైన్యం కొట్టిన దెబ్బకు ఉక్కిరి బిక్కిరైనరు ఉగ్రవాద కొడుకులు. ఒక్కొక్కడు తునకలైతున్నారు. భారతదేశం జోలికొస్తే బతుకులు బర్బాద్ అవుతాయి అనే భయంలా మునిగినరట పాకిస్తాన్ ఫాల్తుగాళ్ళు. మన దేశం జోలికి రావాలనంటే, మన పేరు ఎత్తాలనంటేనే చుచ్చు వడాలి. తప్పిదారి దేశంలో కడుగు పెట్టాలనన్నా ఒంట్లే వణుకు ఉట్టేటట్టు చేస్తున్నది మన సైన్యం. ఉగ్రవాదుల గోసి ఊసి ఉరికేటట్టు చేస్తున్నది. మన దేశం దరిదాపులల్లా ఒక్క ఉగ్రవాది ఉండకుండా చేస్తున్నది. ఆపరేషన్ సింధూర్ పేరుతోని మంగళవారం రాత్రి దాటినాక పాకిస్తాన్ దేశంలో బాజాబ్తో ఉంటున్న బడవేగాళ్ళ 9 జాగల మీద బాంబుల వర్షం కురిపించింది. లాహోర్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలోనే మన దేశ సైన్యం దాడి చేసినా పాకిస్తాన్ పబ్లిక్ కు ఏం కాకుండా, ఆ దేశం సైన్యం స్థావరాలను టార్గెట్ చేయకుండా ఒక్క ఉగ్రవాద స్థావరాల మీదనే తూటాలు వేల్చిందట. అట్లా చేసుడితోని కరుడు కట్టిన కంత్రిగాళ్ళు చాలా మంది శరీరాలు తూట్లైనాయట. ఉగ్రవాద ఉల్ఫాగాళ్ళు 50 మంది కంటే ఎక్కువనే పానాలు వదిలి పండ్లిగిలిచ్చిండ్రని అంటుర్రు. వీలుగాక ఇంకెంతమంది చచ్చిండ్రో లెక్కలు బయటపడాల్సి ఉన్నది. అయితే మనోళ్ళు గురిపెట్టి కాల్చి చంపిన స్థావరాలు మామూలు కావట. కరుడుగట్టిన కసబ్గానికి, డేవిడ్ హెడ్లీ అనే టోనికి మనుషులను ఎట్లా చంపాలి, మంది దేశాలను ఎట్లా నాశనం చేయాలి అనేది శిక్షణ ఇచ్చిన స్థావరాలట. ఈ 9 స్థావరాలే కాదు, మొత్తం 21 ఉగ్రవాద జాగల మీద మన సైన్యం కన్నేసిందట. మన దేశంలోకి సొచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారం తీర్చుకున్నది. ఇంకోసారి ఏ ఉగ్రవాదైనా బార్డర్ దాటి కాలు మన దేశంలో పెట్టాలనంటే అదే ఆఖరి రోజు అయ్యేటట్టు చేసింది. ఇట్లా మన సైన్యం మెరుపు దాడి చేసుడుతోని దేశ పబ్లిక్ సంబరాలు చేసుకున్నారు. మంచి పని చేసింది మన సైన్యం అని మురిసిపోయినరు. ఒక్క మన దేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా భారతదేశం సరైన పనే చేసిందని అంటున్నాయి. అయినా ఉగ్రవాదులను చంపితే వద్దనే దద్దమ్మలు ఎవరుంటారు? ఉన్నా బయటికి చెప్పలేరు కాబట్టి చైనా అసొంటోలు సపోర్ట్ చేసినట్టే మాట్లాడినరు. కాబట్టి మన సైన్యానికి సంపూర్ణంగా అండగా ఉండాలి, పూర్తి సపోర్టునియ్యాలి. దేశమంతా ఒక్కటై ఉగ్రవాదం మూసే లేకుండా చేయాలి. జై భారత్ సైన్యం. తమిళ సాంబారు, కర్ణాటకలో ఊతప్ప, కేరళ పొట్టు, ఆంధ్ర ఆవకాయ, తెలంగాణ నాటుకోడి బగారబువ్వ. ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఒక స్పెషల్ వంట ఉన్నట్టే హైదరాబాద్ కూడా ఒక స్పెషల్ డిష్ ఉంది, అదే బిర్యానీ. ఇప్పుడు ఆ బిర్యానీ చేయంగా ఎంత కథ అయిందో తెలుసా? నడువురి, ఈ వార్త మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎక్కడెక్కడోలో మన హైదరాబాద్కి వస్తే పక్కా బిర్యానీని లాగిస్తారు. ఎందుకంటే మన హైదరాబాద్ లో దొరికే బిర్యానీ ఏడ దొరకదు కాబట్టి. ఒకవేళ దొరికినా అంత రుచి ఉండదు. అట్లనే ఇప్పుడు రాష్ట్రంలో అందాల పోటీలు కాబోతున్నాయి కదా. ప్రపంచ నలుమూలల నుండి ఎన్నో దేశాలు హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెడుతున్నాయి. మరి వచ్చిన వాళ్ళకు మన బిర్యానీ రుచి చూపించకపోతే ఎట్లా? అట్లా మిస్ ఇండియా నందిని గుప్తా మన బిర్యానీ తిని ఆహా ఓహో ఏమి రుచి, ఎంత అమోఘం ఉన్నది అని మస్తు మెచ్చుకున్నది. అంతేకాదు, తెలంగాణకు వచ్చిన ప్రతిసారి నాకు గొప్ప అనుభూతి కలుగుతుంది. ఈడ సంస్కృతి, అభివృద్ధి అన్ని సూపర్ అనుకొచ్చింది. ఈ ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్ అంతా అట్లుంటది మరి మాతోని. తిట్టాలన్నా మేమే, తిండి పెట్టాలన్నా మేమే. ఇదేం చూసిర్రు, ఇంకా ముందు చూడుర్రి మా వంటకాల రుచి సచ్చేదాకా మరవరిగా అని కామెంట్లు చేస్తుర్రు. ఇక ఈ అందాల పోటీలకు సంబంధించి అన్ని పనులు జోరుగా సాగుతున్నాయి. సెలబ్రిటీలు పెద్దోళ్ళు ఆల్రెడీ దిగేసిర్రు. మరి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఈ వేడుకలు ఎట్లా జరుగుతాయో చూద్దాం.